హాయ్ అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? సో, ఇక్కడొచ్చేసి నేను కాలేజీ నుంచి వచ్చేసాను. వచ్చేసి పిల్లల్ని కూడా తీసుకొచ్చేసాను స్కూల్ నుంచి. తీసుకొచ్చేసి ఇదిగో కిచెన్‌లోకైతే అడుగుపెట్టేసాను. అడుగుపెట్టేసి ఇక్కడొచ్చేసి బీరకాయ కర్రీ వండుతున్నాను. బీరకాయ కర్రీ అనేది అది కూడా ఫ్రైగా దగ్గరగా గుజ్జులా వండేస్తాననమాట. సో, చాలా బావుంటదండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రైలా చేసుకుంటే కర్రీ సూపర్‌గా ఉంటది. కర్రీ ఓ పక్కనైతే ఉడుకుతుంది. ఇంకొక పక్కన వచ్చేసి రైస్ కూడా ఉడకబెట్టేసాను నేను. రైస్ కూడా ఉడికిపోయిందనమాట. సో, కర్రీ అండ్ రైసు 2 కూడా రెడీగా ఉన్నాయి. అంటే కొంచెం కర్రీ అనేది కొంచెం బాయిల్ అవ్వాలనమాట. సో, అంటే ఎలా చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే కనుక ఒక ప్లానింగ్ మన చేసుకునే కిచెన్ పనైనా, ఏ పనైనా ఒక ప్లానింగ్ అనేది ఉంటే ఖచ్చితంగా ఫటాఫట్ అయిపోతాయండి. ప్లానింగ్ లేకుండా తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించకుండా పెండింగ్ ఉంచిపోతే వర్క్ అంతా కూడా చాలా పెండింగ్ అయిపోతదనమాట. సో, నెక్స్ట్ ఆ 2 స్టవ్ మీద అలా ఉడికిన తర్వాత పప్పు కూడా మిక్సీలో వేసేసిన తర్వాత నేను నూకది వేసేసి కలిపేస్తున్నాను. కెమెరా నేను ఒక చేత్తో పట్టుకొని చేత్తో కలుపుతున్నానండి. ఏమనుకోవద్దు. అలాగే ఫస్ట్ టైం గనక వీడియో చూస్తుంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా. సో, ఏమనుకోవద్దు. అండ్ అదేవిధంగా లైట్ కూడా సరిగ్గా కనిపించట్లేదు. చిన్న సపోర్ట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ కలిపేసిన తర్వాత చాలామంది బయట వదిలేస్తూ ఉంటారు ఇడ్లీ పిండిని. నేనైతే బయట వదిలిపెట్టనండి. ఎందుకంటే నూక కూడా మార్నింగే నానబెట్టేసి ఉంచేస్తాను కాబట్టి బయట ఉంచడం వల్ల పులిసిపోయి పొంగిపోతది. అందుకని చెప్పేసి నేను అంటే ఒకరోజు కలిపేసిన ఇడ్లీ పిండి నాకు 2 డేస్ అలా 3 డేస్ కూడా వస్తదనమాట. లైక్ నేను, మా పిల్లలు, మా హస్బెండ్ అనమాట. అలాగా నాకొక 3 డేస్ లేదా 2 డేస్ కూడా వస్తది. ఇలా మూత పెట్టేసి ఓ పక్కన పెట్టేసి పడుకునే ముందయితే నేను ఫ్రిడ్జ్‌లో పెడతాను. అండ్ ఆ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మిషన్‌లో బట్టలు వేసేసాను. ముందే రాగానే బట్టలు వేసాను. అది తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఒక్కొక్కసారి వెళ్ళి అట్లా మళ్ళీ కదిపి నేను అన్ని వాటర్ అంతా వదిలేసి వస్తున్నానండి. ఇంకా ఫైనల్‌గా బట్టలు కూడా ఇంకొక లాస్ట్‌లో ఇంకా ఒక రౌండ్ అయితే అయిపోతే తీసేస్తాను. అయిపోయేలోపు కర్రీ ఉడుకుతుంది స్టవ్ మీద. అదేవిధంగా బట్టలు కూడా తిరుగుతున్నాయి. ఇంకా ఒక పక్క వచ్చేసి మా పిల్లలు క్యారేజ్ బాక్సులు. మా పిల్లలిద్దరి క్యారేజ్ బాక్సులు, నాది, మా హస్బెండ్‌ది 4 క్యారేజ్ బాక్సులు. సో, ఇంటికొచ్చిన తర్వాత ఇంత రొటీన్. సో, ఎంత కుకింగ్ చేయాలి, బట్టలు వాష్ చేసుకోవాలి, గిన్నెలుంటే గిన్నెలు కడుక్కోవాలి. సో, ఇంత రొటీన్ అనేది ఒక ప్లానింగ్ ప్రకారం అయితేనే మనకి ఫాస్ట్‌గా చేయగలుగుతాం. అంత బర్డెన్ అనిపించదనమాట. చాలా ఫాస్ట్‌గా చేసుకోగలుగుతాం. అలా కాకుండా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని చేద్దాంలే, లేదంటే ఏం చేయాలని ఆలోచించేలోపు మన టైం అంతా వేస్ట్ అవుతుందనమాట. సో, అలాంటప్పుడు మనకి టైం వేస్ట్ అవుతుంది. వర్క్ కూడా త్వరగా ఫినిష్ అవ్వదనమాట. సో, ఇక్కడ నేను ఫస్ట్ గిన్నెలు బాక్సులు కడిగే ముందు సింక్ అంతా కూడా ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు బాక్సులు అవి క్లీన్ చేస్తానండి. అండ్ లైవ్ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. అలాగే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ కూడా ఒక చిన్నది మీకు నేను షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చుతుందో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇది బాక్స్‌లు ఇవన్నీ కిచెన్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత పిల్లల దగ్గరికి వస్తా ఒకసారి. పిల్లలు ఆల్రెడీ హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. సో, చేస్తున్నారు వాళ్ళకి. అయిపోయిన తర్వాత వాళ్ళ హోంవర్క్ కూడా చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత తినేసి ఇంకా మేము రెస్ట్ తీసేసుకుంటాం అనమాట. సో, ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. అలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.